హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్కాచ్ వెల్కమ్. ఇవాల్టి వీడియోలో చాలా టేస్టీ పప్పు పులుసు ఎలా తయారు చేసుకోవాలో మీకు నేను చూపిస్తానండి. సో దానికోసం ఫస్ట్ నేను స్టవ్ పైన కుక్కర్ పెట్టేశాను. కుక్కర్ హీట్ ఎక్కిందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇందులోకి కొద్దిగా ఆయిల్ తీసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో కొద్దిగా ధనియాలు యాడ్ చేస్తున్నాను. ధనియాలు ఒక 2-3 స్పూన్స్ తీసుకోండి, ఎందుకంటే మొత్తం ఫ్లేవర్ మొత్తం డిపెండ్ అయ్యేది ధనియాల పైనే. సో ధనియాలు కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ధనియాలు మొత్తం కూడా దోరగా వేగాలి. బాగా కలుపుకోండి ఒకసారి. సో మనకు ధనియాలు వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి నేను జీలకర్ర, మెంతులు కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి. వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. అవి కూడా దూరగా వేగాక ఎండుమిరపకాయలు వేసుకుంటున్నానండి నేను. సో ఎండుమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా దూరగా వేగాలి. చూసారు కదా, ఎండుమిరపకాయలు కూడా మనకి దూరగా వేగాయి. ఇప్పుడు ఇందులోకి నేను ఆనియన్స్ తీసుకుంటున్నానండి. 2 బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. పీసెస్గా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. సో ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి. ఆనియన్ బాగా వేగేలోపు కందిపప్పు 2 గ్లాసెస్ తీసుకున్నానండి. ఈ గ్లాస్ తోటి టీ గ్లాస్ 2 గ్లాసెస్ తీసుకొని వాటర్ పోసుకొని నీట్గా 3 or 4 టైమ్స్ వాష్ చేసేసుకోండి. సో నీట్గా కడిగేసుకోవాలండి పప్పు మొత్తం కూడా. సో నేను పప్పు నీట్గా వాష్ చేసేసుకున్నానండి. మనకు ఆనియన్ కూడా బాగా మగ్గిపోయింది చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఇందులోకి నేను ఇందాక మనం కడిగి వాష్ చేసి పెట్టుకున్నాం కదండి కందిపప్పుని, దాన్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ పప్పు కూడా బాగా దూరగా వేగే వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా తెల్లగడ్డ తీసుకుంటున్నానండి. ఇవి కూడా కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. సో మనకి పప్పు బాగా దూరగా వేగాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా పప్పు అనేది వేగాలన్నమాట. సో ఈ విధంగా బాగా పప్పు వేగాక ఇప్పుడు నేను ఇందులోకి టమోటాని యాడ్ చేస్తున్నాను.
3 టమాటో తీసుకున్నానండి. పీసెస్గా కట్ చేసేసుకున్నాను, వేసేస్తున్నాను. సో మొత్తం కూడా బాగా ఒకసారి కలుపుకోవాలి. మనకి టమాటా కూడా దూరగా మగ్గాలండి, అంటే మెత్తబడితే సరిపోతుంది. ఇప్పుడు నేను కొద్దిగా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. టమాటా మనకి కొద్దిగా మగ్గితే అంటే కొంచెం మెత్తగా అవుతుంది చూసారా, ఆ విధంగా అయితే చాలు. సాల్ట్ వేయడం వల్ల టమాటో తొందరగా మెత్తబడుతుంది. చూసారా, మనకి టమాటా అనేది బాగా మెత్తబడింది. స్కిన్ కూడా పైకి లేస్తుంది చూసారా. సో అలా అన్నప్పుడు పైకి వచ్చేసింది స్కిన్ అనేది. సో మన టమాటా కూడా మగ్గిందండి. బాగా సాఫ్ట్ అయింది. ఇప్పుడు ఇందులోకి నేను వాటర్ని యాడ్ చేస్తున్నానండి. మొత్తం కూడా బాగా కలుపుకునేస్తున్నాను. చూసారు కదా, మొత్తం బాగా కలుపుకునేసాక ఇందులో కొద్దిగా ఇప్పుడు నేను పసుపు పొడిని యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా కొంచెం ఉడికినట్టుగా బబుల్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు నేను ఇందులోకి కొద్దిగా చింతపండుని యాడ్ చేస్తున్నానండి. మనకి కొంచెం బాగా తెలినట్టుగా వచ్చినట్లయితే కుక్కర్ పెట్టేసుకోండి, మూత పెట్టేసుకోండి. టూ విజిల్స్ రావాలండి. నాకు 2 విజిల్స్ వచ్చేసాయి. సో మొత్తం ఎయిర్ కూడా వెళ్ళిపోయిందండి. అలాగే పప్పు కూడా చల్లగా అయింది. చూస్తారు కదా, ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని పప్పులోంచి వాటర్ తీసి కొంచెం పక్కన పెట్టేసానండి నేను. సో పప్పు మనకి ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు దీన్ని పప్పు కొద్దితోటి బాగా మెత్తగా మెదుపుకోవాలి. ఎండుమిరపకాయలంతా మెదిగే విధంగా. మీ దగ్గర బ్లెండర్ ఉన్నా సరే పెట్టేసేయండి, కాకపోతే మరీ మెత్తగా అయితే చేసుకోకండి. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందాకటి పప్పు నీళ్ళు తీసి పెట్టాం కదండి, వాటిని కూడా యాడ్ చేసేసేయండి. మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. మనకి థిక్నెస్ సరిపోతుందండి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పలుచగా కూడా ఉండకూడదు. సో నేను కొద్దిగా వాటర్ వేసుకున్నాను, ఎక్కువ లేదు. చూసారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. స్టవ్ మీద పెట్టామంటే మనకి హీట్కి ఇంకా
పప్పు లూజ్ అవుతుందండి. ఇప్పుడు పప్పు చల్లారిపోయింది కాబట్టి ముద్దగా ఉంది. ఒక 5 minutes అండి పప్పు హీట్ ఎక్కాలి, వాటర్ యాడ్ చేసాం కాబట్టి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కింద బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను వాటిని చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను. ఇప్పుడు నేను ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నానండి. సో ఎంతో టేస్టీగా ఉండే పప్పు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. చూసారు కదా, చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.